ఏజెన్సీ గౌడ్స్ వచ్చి మా మా కష్టాలు ఏదైతే ఉన్నాయో దే వాంట్ ఎక్స్ప్రెస్ టు యూ. తర్వాత మీ ఇష్టం, మీరు చేస్తారో లేదో మీ ఇష్టం. బట్ మాకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఎందుకంటే ఆ ప్లేస్ నెగ్లెక్టెడ్గా ఉంది, ఆ ఏరియా అంతా నెగ్లెక్టెడ్గా ఉంది. ఉన్నారు వాళ్ళు భూమిని అమ్మడానికి లేదు, కొనడానికి లేదు. అచ్చ కింద వస్తున్న వారసులు ఎవరైతే వాళ్ళందరూ చాలా ఇబ్బందిగా ఉన్నారు, వాళ్ళ సిటీకి వాళ్ళు రాలేరు. కాబట్టి ఒక అపాయింట్మెంట్ నేను సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ సబ్జెక్టుని వినండి, తర్వాత మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం, వీఆర్ రెడీ. బట్ ఆ విధంగా ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. సో వన్స్ అగైన్ అండి, మీరు అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అండ్ ఈ రోజు ఏదైతే మన మల్లేష్ గారు సాధించారో, ప్రతి గౌడ యూత్ అందరూ ఇది చూసుకోండి. మీరు కూడా ఇఫ్ దర్ ఇస్ ఎ విల్ దర్ ఇస్ ఎ వే. కాబట్టి మీరు సర్వీస్ చేయండి, మీ సర్వీస్ తగ్గ మీ గుర్తింపు మీకు వస్తుంది. ఆ విధంగా మన గౌడ కమ్యూనిటీకి మంచి పేరు రావాలి. నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది, మన కమ్యూనిటీకి ఎప్పుడూ ఉంటుంది. అదే మాదిరిగా నన్ను ఈరోజు ఇంత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి మతం, కులం, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్ వాళ్ళందరికీ పాదాభివందనాలు. అన్ని ప్రొడ్యూసర్స్, అన్ని డైరెక్టర్స్ అంటే ఉన్నారు. కాబట్టి ఇది వేరే, అది వేరే. నా సర్వీసెస్ ఎప్పుడూ ఉంటాయి. 47 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నాను. 800 ఫిలిమ్స్ క్రాస్ అయిపోయింది. 175 ఫిలిమ్స్ హీరోగా యాక్ట్ చేశాను. ఎవరి వల్ల? పైన మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, మీ వల్ల, అన్ని మతాలు, అన్ని కులాల వల్ల. కాబట్టి వాళ్ళందరికీ నమస్కారం చెప్తూ, మీ కులం, మీ మతాన్ని గౌరవించడం తప్పులేదు, గౌరవించాలి. మీరు గౌరవించకపోతే మీ తల్లిదండ్రిని మీరు అవమానించినట్టు అవుతుంది. అది వద్దు, చేయండి. కానీ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనందరం ఒకటే, మనందరం ముందుకెళ్ళాలి, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే భారతదేశం ఈరోజు చాలా పొటెన్షియల్ ఉంది. ఇంకా రావాల్సిన విషయం ఏంటంటే మంచి అంటే కంపెనీస్ రావాలి, ఫ్యాక్టరీస్ రావాలి. ఎంతోమంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, వాళ్ళందరికీ జాబ్ రావాలి. ఇక్కడ కష్టపడి చదివిస్తున్నారు పేదవాళ్ళు, కానీ జాబ్ దొరకట్లేదు. జాబ్ దొరకకుండా వాళ్ళు విదేశాలకు వెళ్తున్నారు. వాట్ ఈస్ ద యూస్? అంత కష్టపడి తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళాలి, ఎక్కడో రావాలి. ఏ ఊరిలో వాళ్ళు చదువుతున్నారో ఆ ఊర్లోనే వాళ్ళకి జాబ్ రావాలి.